హాయ్ ఫ్రెండ్స్, ది కాంపిటేటివ్ ఎగ్జామ్ సెషన్ హస్ అరైవ్డ్. అందరి చేతుల్లో బుక్స్, మైండ్లో టెన్షన్, ఎప్పుడు ఒకటి క్వశ్చన్, ఇదంతా చదవగలనా? సిలబస్ చాలా పెద్దది, డిస్ట్రాక్షన్స్ ఎక్కువ, ప్రెషర్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఇట్స్ ఓకే వెదర్ యు ఆర్ స్టడింగ్ ఫర్ నీట్, సియూఈటీ, యూపీఎస్సీ ఆర్ ఎనీ అదర్ ఎగ్జామ్. ఈ వీడియోలో మీకు కావలసిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ దొరుకుతుంది. ఇక్కడ మనం కేవలం 2 విషయాలపై దృష్టి పెడతాం: హౌ టు మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ టైం అండ్ హౌ టు రిమెంబర్ ఎవ్రీథింగ్ ఇన్ సచ్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. మీకు సరైన దారి చూపించడానికి నేను ఇక్కడ ఉన్నాను. కాబట్టి లేట్ చేయకుండా మొదలు పెడతామా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్, మీ డేని 3 స్టడీ బ్లాక్స్లో డివైడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మార్నింగ్ 9 o'clock లేస్తే గనక మీ 3 స్టడీ షెడ్యూల్ని మార్నింగ్ 10 నుండి మధ్యాహ్నం 3 గంటల నుండి మరియు సాయంత్రం 7 గంటల నుండి షెడ్యూల్ చేసుకోవచ్చు. ప్రతి స్టడీ సెషన్ 2 hours ఉంటుంది. ఇలా మీరు రోజంతా 6 hours చదవగలరు. మీరు పూర్తిగా చదువుపైనే దృష్టి పెడితే ఈ 6 hours 10 hours ఈక్వల్ కావచ్చు. డూ యూ నో వై మెనీ స్టూడెంట్స్ ఫెయిల్ టు అచీవ్ దే డైలీ గోల్స్? ఎందుకంటే వాళ్ళు చదివే సమయంలో టైం పాస్ చేస్తూ ఉంటారు, చదవడానికి కూర్చుంటారు, కానీ మీ టైం అంతా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయడంలో వేస్ట్ చేస్తారు. సో ఇన్ ఎవ్రీ స్టడీ సెషన్ ఫోకస్ ఓన్లీ ఆన్ స్టడీ. మీరు ఈ 6 hours బాగా ఉపయోగించుకుంటే మీ దగ్గర రోజంతా చాలా ఖాళీ టైం ఉంటుంది. ఆ ఖాళీ సమయాన్ని చదువు కోసం వదులుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, హౌ మెనీ అవర్స్ యూ స్టడీ పర్ డే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్ కవర్ చేయడానికి ఉపయోగపడే ఒక లెర్నింగ్ టెక్నిక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. దిస్ టెక్నిక్ ఈస్ వెరీ యూస్ఫుల్ వెన్ లెసన్స్ ఆర్ వెరీ లాంగ్ అండ్ టైమ్ ఈస్ వెరీ షార్ట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు ద క్వశ్చన్ బెస్ట్ లెర్నింగ్ టెక్నిక్ గురించి తెలుసుకుందాం. లెసన్స్ చాలా పెద్దగా ఉన్నప్పుడు మరియు సమయం తక్కువగా ఉన్నప్పుడు ఈ టెక్నిక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుందో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ప్రాపర్లీ. ఈ పద్ధతితో మీరు ఏదైనా పారాగ్రాఫ్ను చదివినప్పుడు మరియు మీకు ముఖ్యమైన విషయాలు అనిపించినప్పుడు ఆ పారాగ్రాఫ్కు సంబంధించిన క్వశ్చన్లను తయారు చేయండి మరియు వాటిని ఒక నోట్బుక్లో రాసుకోండి. అంతేకాకుండా వాటి ఆన్సర్స్ ఏ పేజ్ నెంబర్లో ఉన్నాయో కూడా పక్కనే రాసుకోండి. సాధారణంగా మీరు ఆన్సర్స్లను నోట్స్ తయారు చేస్తారు, కానీ ఈ పద్ధతిలో మీరు క్వశ్చన్స్ తయారు చేస్తారు. ఎందుకంటే చాలాసార్లు మీరు ఏదైనా లెసన్ చదవడానికి కూర్చున్నప్పుడు ఆ పారాగ్రాఫ్ లేదా ఆ సెక్షన్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు, అవి ఎందుకు ముఖ్యమైనవి అని ఆలోచించకుండానే లైన్ బై లైన్ గుర్తుపెట్టుకుంటూ పోతారు. అప్పుడు మీ లెర్నింగ్ మరింత స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే స్టడీ మెటీరియల్తో ఒక కనెక్షన్ ఫామ్ అవుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ మెమరైజింగ్ 5 points ఆఫ్ ఎ ప్రాసెస్. ఇట్స్ అబౌట్ నోయింగ్ ద ఆన్సర్స్ టు క్వశ్చన్స్ లైక్ వాట్, వై, వేర్, హూ, హౌ అండ్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆల్ దిస్ లెసన్స్. మీరు ఇలాంటి క్వశ్చన్స్ గుర్తుపెట్టుకున్నప్పుడు మీరు దానిని ఒక ప్రాసెస్ లాగా అర్థం చేసుకుంటారు. అంతేకాకుండా తర్వాత దానిని గుర్తుంచుకోవడం మరింత సులభంగా అవుతుంది. మీరు దీన్ని రివిజన్ టెక్నిక్ గా కూడా ఉపయోగించవచ్చు. రివిజన్ టైంలో ఈ క్వశ్చన్స్ లిస్టులను చూడండి మరియు అన్ని ఆన్సర్స్లను మీరే గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు ఏదైనా ప్రత్యేకమైన క్వశ్చన్ ఆన్సర్స్ ఇవ్వడానికి కష్టపడుతుంటే దాన్ని గురించి మరియు బుక్స్ లో దాని ఆన్సర్స్ ని మళ్ళీ చూడండి. ఇఫ్ యూ స్ట్రగుల్ టు ఆన్సర్ ఎ క్వశ్చన్, మార్క్ ఇట్ అండ్ లుక్ అట్ ఇట్స్ ఆన్సర్ ఇన్ ద బుక్ అగైన్. ఇది చాలా సమయం ఆదా చేసే మరియు ప్రభావవంతమైన లెర్నింగ్ టెక్నిక్. ఎందుకంటే ఇక్కడ మీరు పెద్ద పెద్ద నోట్స్ తయారు చేయవలసిన అవసరం లేదు మరియు మీ లెర్నింగ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. I know this is the time for college admissions and many students are under pressure from entrance exams, whether it's NEET, CUET లేదా ఏదైనా యూనివర్సిటీ ఫామ్ ఫిల్ చేసే ప్రెషర్ వేరే లెవెల్లో ఉంటుంది. ఫస్ట్లీ వాట్ ఐ వుడ్ సే ఇస్ ఫోకస్ కంప్లీట్లీ ఆన్ యువర్ స్టడీస్. ఈ ప్లాన్ను ఆనెస్ట్గా ఫాలో అవ్వండి. అప్లై వైజ్లీ. జాయిన్ ఏ కాలేజ్ దట్ నాట్ ఓన్లీ గివ్స్ యూ ఏ డిగ్రీ బట్ ఆల్సో ప్రొవైడ్ ద రైట్ గైడెన్స్. సెట్ ఏ గోల్. నాకు ఖచ్చితంగా తెలుసు మీలో చాలామంది క్రికెట్ చూస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఒక మంచి టీం ఒక పెద్ద టార్గెట్ని అచీవ్ చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఒకటే ప్లాన్తో మొదలు పెడతారు. ఫస్ట్ ఓవర్లో ఎలా బ్యాటింగ్ చేయాలి, మిడిల్ ఆఫ్ ది ఓవర్లో స్ట్రాటజీ ఏంటి, వికెట్ కాపాడుకోవాలా లేదా అటాక్ చేయాలా, లాస్ట్ ఓవర్లో ఎలా హిట్ చేయాలి అనే దానిపై ఒక ప్లాన్ ఉంటుంది. ఫస్ట్ బాల్ నుండే కళ్ళు మూసుకొని బ్యాట్
తిప్పడం మొదలు పెట్టరు మరియు ప్రతి బాల్కి 4 లేదా 6 కొట్టడానికి ప్రయత్నించరు. వాళ్ళు ఒక సరైన స్ట్రాటజీని ఫాలో అవుతారు. అదేవిధంగా మీరు కూడా మీ స్టడీ గేమ్ను ఒక సరైన ప్లాన్తో ఇంప్లిమెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద మార్నింగ్ సెషన్ నేను ఎన్ని లెసన్స్ పూర్తి చేస్తాను, ఆఫ్టర్నూన్ సెషన్లో నేను ఈ సబ్జెక్ట్ చదువుతాను, ఈవినింగ్ సెషన్లో ఈ టాపిక్ రివైజ్ చేస్తాను. ఇలా చేయడం వల్ల మీ మైండ్లో ప్రతి సెషన్కు ఒక స్పష్టమైన గోల్ ఉంటుంది అండ్ యూ వోంట్ బి కన్ఫ్యూజ్డ్ అబౌట్ what to do. So whenever you sit down to study, complete all these things by the end of this study session. ఒక గోల్తో కూర్చోండి. బిలీవ్ మీ డైలీ గోల్స్ని కంప్లీట్ చేయడానికి ఇది చాలా ఈజీ వే అని చెప్తాను. ప్రతి ఒక్కరూ రివిజన్ను హైలైట్ చేస్తారు, కానీ రివిజన్ అంటే మీరు ఎగ్జామ్ ముందు బుక్ పేజెస్ తిప్పడం మాత్రమే కాదు. మీరు ఒక వారం ముందు లేదా ఒక నెల ముందు ఏదైనా గుర్తుపెట్టుకొని దానిని ఎగ్జామ్ 1 గంట ముందు రివైజ్ చేస్తే మీకు అన్ని కొత్తగా మరియు ఎక్స్ట్రా డిఫికల్ట్ అనిపిస్తుంది. సో లర్నింగ్ అండ్ రివిజన్ ఆర్ లైక్ 2 hands. వాట్ ఎవర్ యూ స్టడీ ఎవ్రీడే ఆ రోజు చివర్లో రివైజ్ చేయండి. ఆన్ ద వీకెండ్ మీరు చదివిన దాన్ని రివైజ్ చేయండి. ఇది మీ ఎగ్జామ్స్ ముందు ఎలాంటి యాంగ్జైటీ కలగకుండా చేస్తుంది మరియు మీరు స్టడీ మెటీరియల్తో బాగా పరిచయం కలిగి ఉంటారు. సో ఐ హోప్ దీస్ టెక్నిక్స్ విల్ హెల్ప్ యూ మేక్ యువర్ స్టడీ సెషన్స్ మోర్ ఎఫెక్టివ్. మీరు చదవడానికి ఎంత టైం కేటాయిస్తున్నారో దాన్ని మీరు బాగా ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి. ఎందుకంటే దీనివల్ల మీరు డబుల్ ఎఫర్ట్స్ మరియు అన్నెసెసరీ స్ట్రెస్ని నివారించవచ్చు. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, ఎక్కువ నచ్చితే గనక మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ఫోకస్డ్.